ప్రజలకు నిరంతర తాగునీటిని సరఫరా చేసే నగరంగా కరీంనగర్ కొత్త చరిత్ర రాయబోతోంది. స్మార్ట్ సిటీ నిధులతో నిరంతర తాగునీటి సరఫరా కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. 2 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఉచితంగా నీటిని సరఫరా చేసి ఆ తర్వాత మీటరింగ్ పద్ధతులు అమలు చేయనున్నారు. నిరంతర సరఫరాతో నీటి వృధాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నేడు ప్రారంభించనున్న ఈ పైలట్ ప్రాజెక్టు సఫలమైతే నిరంతర నీటి సరఫరాలో దేశంలోనే మొదటి నగరంగా కరీంనగర్ నిలవనుంది. నిరంతర తాగునీటి సరఫరా కోసం కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. పైప్ లైన్లు వేయడం, వాల్వ్లు బిగించడం, రిపేర్లు చేయడం, నల్లాలకు మీటర్లు పెట్టడం వంటి పనులు పూర్తయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా పైలట్ ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. ప్రయోగం విజయవంతమైతే నిరంతరం తాగునీరు సరఫరా చేసే మున్సిపల్ కార్పొరేషన్గా కరీంనగర్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మణిమజ్రా ఏరియాలోని 1000 ఇళ్లకు, ఢిల్లీలోని రాజేందర్ నగర్లోని 500 ఇళ్లకు మాత్రమే నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నారు. కరీంనగర్లో పైలట్ ప్రాజెక్టు 4055 ఇళ్లతో ప్రారంభం కానుంది. అవసరం ఉంటే వాడుకునేందుకు 24 గంటల నీరు సరఫరా వస్తుంది కాబట్టి ప్రజలు కూడా అవసరం ఉన్నా లేకపోయినా పాత్రలు, గిన్నెలు, బిందెలు నింపుకునే పరిస్థితి తప్పుతుంది. మంచినీటి సరఫరా కోసం వేచి చూసి సమయం తప్పుతుంది. అంతేకాకుండా వాటర్ నిరంతరం పైప్ లైన్లో ఉండడం వల్ల కంటామినేషన్ అనేది జరగదు. అదనంగా ఉన్నటువంటి 2 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ డెడికేటెడ్గా 24 వాటర్ సప్లై కోసం పెడతా ఉన్నాం కాబట్టి ఆ రిజర్వాయర్లో ఎప్పుడు నీళ్ళు ఉంటే చూసుకునేందుకు కూడా పక్కే మేము ఏర్పాటు చేసుకున్న జరిగింది. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నల్లా ఇప్పుకొని నీళ్ళు తాగే విధంగా మరి ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనం నీరు వాడినా వాడపోయినా 100 రూపాయలు మున్సిపాలిటీ చెల్లిస్తా ఉన్నాం. 70 నుంచి 80 రూపాయల వరకే బిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు విధా కూడా వాళ్ళు అరికడతారు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మంచి ప్రయోజనకరమైన ప్రాజెక్టుగా ఈ 24 గంటల మంచినీటి సరఫరా కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇప్పటికే రోజు నీటి సరఫరా చేసే మున్సిపల్ కార్పొరేషన్ గా కరీంనగర్ కు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే 4055 ఇళ్లకు నిరంతరం నీరు సరఫరా చేసే కార్పొరేషన్ గాను రికార్డుల్లోకి ఎక్కనుంది. స్మార్ట్ సిటీ పథకం పనుల్లో భాగంగా 18 కోట్ల వ్యయంతో ఈ పనులు పూర్తి చేశారు. 5 డివిజన్ల పరిధిలోని ఇళ్లకు 24 గంటలు నీటిని సరఫరా చేయనున్నారు. ప్రారంభోత్సవం రోజు నాటికి 2200 నివాసాలకు రోజంతా నీటిని అందిస్తారు. వారం వ్యవధిలో మిగతా వాటికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇప్పటికే 2.310 కిలోమీటర్ల హెచ్డిపిఈ పైప్లైన్ వేసి 7 బల్క్ ఫ్లో మోటార్లు, 6 చోట్ల 100 mm డయా గేట్ వాల్వ్లు బిగించారు. అమృత్ 1 నిధులతో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో 22 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకును నిర్మించారు. దీంతో పాటు పక్కనే ఉన్న మరో ట్యాంకులో 10 లక్షల లీటర్లు నిల్వ చేసి ఈ ఇళ్లకు అందిస్తారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటిస్తూ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతిరోజు దిగువ మానేరు జలాశయం నుంచి 65 MLD నీటిని తీసుకుని 62 MLD నీటిని నగరంలో 58,000 కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ బోర్డు అండ్ గాయత్రి నగర్, అమీర్ నగర్ అండ్ శాషామాల 4 ప్రాంతాలకు మనము నిరంతరం 24/7 నీటి సరఫరా చేయడం అనేది జరుగుతున్నది. హెచ్డిపి పైప్స్ యూజ్ చేస్తున్నాము. ఇంకోటి అల్ట్రాసానిక్ AMR వాటర్ మీటర్స్ ప్రతి హౌస్ సర్వీస్ కనెక్షన్ ద్వారా మనము యూజ్ చేయడం అనేది జరుగుతున్నది. లోరావాన్ గేట్ వేస్ యూజ్ చేయడం జరుగుతున్నది. ఇంకోటి MDP పైప్స్ ప్రతి నల్లా కనెక్షన్కి మనం MDP పైప్స్ యూజ్ చేస్తున్నాము. 6 DMAs మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం మితంగా యూజ్ చేసుకుంటే మాత్రం మనకు తక్కువ బిల్ వస్తుంది. డ్యామ్ నుంచి రా వాటర్ తీసుకొని ప్రీక్లోరినేషన్ మిక్స్ చేస్తాము. దాని తర్వాత PAC పాలీ అల్యూమినియం క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది, అది మిక్స్ చేస్తాము. ఈ రెండింటి ద్వారా అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా చెత్త చెదారం కానీ డస్ట్ పార్టికల్స్ ఏమున్నా కానీ క్లియర్ అయితే ఫ్లోక్లేటర్లో 4 ఫ్లోక్లేటర్లు ఉంటాయి. 2 క్లాక్ వైజ్ 2 యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూగా. దాంతో డస్ట్ పార్టికల్స్ అన్ని కిందికి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అవి మళ్ళీ బెడ్లలోకి వస్తాయి. బెడ్లలోకి వచ్చినాక తర్వాత కూడా మళ్ళీ ఫిల్టరేట్ చేయడం జరుగుతుంది. ఫిల్టరేట్ చేసిన వాటర్ను మళ్ళీ క్లియర్ వాటర్ ద్వారా బయటకు ఇవ్వడం జరుగుతుంది. రా వాటర్ నుండి, CFL నుంచి, బెడ్స్ నుంచి క్లియర్ వాటర్ అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి దానికి రోజు టర్బిడిటీ ఎంత ఉంది ఆ వాటర్లో, EC, TDS, pH, అసలు ఈ వాటర్ శుద్ధి కావాలంటే ఎంత కెమికల్ PAC అనే కెమికల్ ఎంత కలపాలి అనేది టెస్ట్ చేస్తాం మేము ల్యాబ్లో. అట్లనే ఈ వాటర్లో ఫ్లోరైడ్ ఎంత ఉంది, నైట్రేట్ ఎంత ఉన్నది, క్లోరైడ్ ఎంత ఉన్నది, ఈ వాటర్లో PPM అనేది ఉన్నదా లేదా. క్లోరిన్ అనే కెమికల్ వల్లనే మనకి ఈ వాటర్ అనేది బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది కాబట్టి అసలు క్లోరిన్ ఉండాల్సినంత ఉన్నదా, అన్ని రేంజ్లో ఉన్నాయా లేదా అనేది మేము టెస్ట్ చేసి పంపిస్తాం. గతంలో తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఇప్పుడు నిరంతర తాగునీటి సరఫరాపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేపు నీరొస్తుందో లేదో అని అన్ని డ్రమ్ముల్లో నింపి పెట్టుకునేవారమని ఇప్పుడిక ఆ అవసరం లేదని చెప్తున్నారు. లైట్ వేస్తే కరెంట్ వస్తుంది,
మళ్ళీ అవసరం లేకుండా బంద్ చేస్తాం. అదేవిధంగా ఫ్యాన్ కూడా అవసరం అనుకుంటే వేస్తాం, బంద్ చేస్తాం. కరెంటుని ఏ విధంగా అయితే పొదుపుగా వాడుకుంటున్నామో ప్రజలు నీళ్ళను కూడా అదే పొదుపుగా వాడుకోవాలి. ఒకవేళ వాళ్ళకు మీకు నల్లలకు బిగించేవి అవి నల్ల లేకపోతే ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఏజెన్సీ వాళ్ళు మీటర్లు బిగించిందో ఆ మీటర్ దగ్గర వాల్వ్ ఉన్నది, ఆ వాల్వ్ను మనం ఎప్పుడైతే సంపు నిండిపోతుందో ఆ వాల్వ్ బంద్ చేయండి. అనవసరంగా నీళ్లను మనం వేస్ట్గా చేసి మనం బిల్లు ఎక్కువ తెచ్చుకునే కన్నా ఎప్పుడైతే కరెంటును ఎట్లయితే వాడుతున్నామో అదే విధంగా సేమ్ అవసరం ఉన్నప్పుడే పట్టుకోండి, అవసరం లేనప్పుడు వాళ్ళు బంద్ చేయండి. నేను ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మనం చాలా అదృష్టవంతులు కాలనీవాసులం. ట్రంబులు చిన్న చిన్న బకెట్లు కొనుక్కొని పట్టుకోకుండా వాటర్ కొరకు టైం వేస్ట్ చేసుకోకుండా డ్యూటీలు పోయేటోళ్ళు పోనీ మనకు నైట్ వచ్చే వరకు కూడా ఎప్పుడు వస్తే అప్పుడు నల్లు వస్తుంది, నీళ్లు పట్టుకోవచ్చు. దీనివలన మనం ఏం టెన్షన్ లేకుండా ఇది ఒకటి మాత్రం చాలా మంచి పని చేసినారు మాకు. తాగునీటి సరఫరాలో కొత్త శకానికి కరీంనగర్ నాంది పలకబోతోంది. పైలట్ ప్రాజెక్టు సఫలమయ్యాక నగరం మొత్తానికి నిరంతర తాగునీటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.